వెల్కమ్ టు న్యూస్ అడ్డా. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వేసవి కాలం వచ్చేసింది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సూర్యుడి ప్రతాపం మొదలవుతోంది. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత బయట కొద్ది దూరం నడిస్తే చాలు చెమటతో తడిసి ముద్దవుతున్నారు. వేసవి కాలంలో ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది తెలియకుండా చేసే చిన్న చిన్న తప్పులే ముప్పు అవుతాయి. అందుకే వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఎండాకాలంలో నీళ్లకు మించిన ఔషధం ఏదీ లేదని అంటారు. వీలైనంత వరకు బాడీ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలంటే ఎక్కువ నీరు తాగాలి. కనీసం రోజుకు 4 లీటర్లు మంచినీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి కాలంలో దాహం వేసినా వెయ్యకపోయినా వేసవి కాలంలో సబ్జా, బార్లీ గింజలు నీటిలో కలుపుకొని తాగితే శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. రాగి అంబలి, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం వంటివి రోజుకు కనీసం 2 నుంచి 3 సార్లు తీసుకోవాలి. ఇవి శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి. బయట ఎండలో తిరిగి రాగానే ఐస్ కోల్డ్ వాటర్ లేదా ఫ్రిడ్జ్ నీళ్లు తాగకూడదు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. ఎండలో మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం, వేపుళ్ళు, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం మానుకుంటే చాలా మంచిది. సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, దోసకాయ, కీరా వంటి నీటి శాతం అధికంగా ఉంటే కూరగాయలు భోజనంలో చేర్చుకోవాలి. మధ్యాహ్నం భోజనంలో సాధ్యమైనంత వరకు పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపులో చల్లగా ఉంటుంది. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్ గ్లాసెస్ ధరించాలి. కళ్ళు అలసిపోయినట్లు అనిపిస్తే చల్లటి నీటితో కళ్ళను కడుక్కోవాలి. కీరా ముక్కలు కళ్ళపై కొద్దిసేపు ఉంచుకుంటే రిలీఫ్ గా ఉంటుంది. శరీరానికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం 8 గంటల తర్వాత ఆరు బయట వ్యాయామం చేయకూడదు. సాధ్యమైనంత వరకు తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళ్లలోనే వాకింగ్ లేదా వ్యాయామం చేయాలి. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు బయట వ్యాయామం చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. పైగా డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది.